నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. కడప ఎంపీ బరిలో అవినాష్ రెడ్డి గారు ఓడిపోవడం ఖాయం. సో అంటే కాంగ్రెస్ నుంచి షర్మిల గారు పోటీ చేయడం వల్ల అక్కడ అవినాష్ రెడ్డి గారు ఓడిపోవడం ఖాయం అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అయితే దీనివల్ల ఇప్పటి వరకు ఇంట్లోనే ఉన్న రచ్చ కాస్త ఇప్పుడు షర్మిల రెడ్డి వర్సెస్ భారతి రెడ్డి అయ్యి అది రోడ్ పైకి వచ్చిందని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లోనే రచ్చలాగా ఉండేది. కాకపోతే కడప ఎంపీ టికెట్ వల్ల ఇప్పుడు వాళ్ళ ఇంట్లో రచ్చ కాస్త రోడ్ మీదకి వచ్చింది. ఏంటంటే అవినాష్ రెడ్డి గారు అక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, షర్మిల గారు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఖచ్చితంగా ఆవిడ ఆంధ్రాకి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి షర్మిల గారు ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి అయితే పోటీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే తను పోటీ చేస్తేనే ఒక అధ్యక్షురాలు హోదాలో ఉన్నప్పుడు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తేనే ఒక అధ్యక్షురాలు పదవికి కానీ ఒక హోదాకి కానీ ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పోటీ చేయాలి. సో కడప నుంచి అవ్వటం అనేది తనకి యాక్చువల్లీ వివేకానంద రెడ్డి గారు బతుకున్నప్పుడు కూడా తనని అక్కడ ఎంపీగా పోటీ చేయించాలనేది ఆయన ఆశయం కూడా, ఆయన ఆలోచన కూడా అదే ఉంటుంది. సరే ఈరోజు ఆ అవకాశం తనకు వచ్చింది. ఈ రకంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు అవ్వటం మూలన తనకు అవకాశం వచ్చింది. కానీ భారతిరెడ్డి గారు ఎప్పుడూ కూడా అవినాష్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సో ఆయనకి అక్కడ సీట్ ఇప్పించటం, సో రేపు పొద్దున ఆయన అక్కడ ఎంపీగా క్యాండిడేట్గా నిలబెట్టడం, ఉన్న ఎంపీగా మొన్న గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు ఒక ఎంపీగా మళ్ళీ నిలబెట్టడం. ఎందుకంటే ఇంత అభియోగాలు ఉన్న తర్వాత కూడా అక్యూస్ కూడా ఉన్నా కూడా ఇంకా మళ్ళీ తననే తీసుకొచ్చి పెట్టడం అంటే వాళ్ళ బలం ఏంటంటే అక్కడ అది కంచుకోట కాబట్టి, అందుకే వైసీపీకి అది కంచుకోట కాబట్టి ఎవరిని నిలిచబెట్టినా కూడా మళ్ళీ జనాలు ఓటేస్తారనే నమ్మకం అనుకోవాలా, ఇలా అనుకోవాలి మేడం? అది కంచుకోట. అది ఎప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోయింది, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళని నింద వేసినప్పుడు అది కంచుకోటలాగా అవినాష్ రెడ్డి గెలిచాడు. సో ఇప్పుడు తెలుస్తుంది కదా ఎవరు చంపించారు, ఎవరు చంపారు, ఎందుకు చేశారు అనేది ఒక నిర్ధారణకు వచ్చేసారు ప్రజలందరూ. ఆల్రెడీ అది ఓపెన్ అయిపోయింది. సో అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు వాళ్ళకి కంచుకోట అవుతుంది అది? సో ఇప్పుడు షర్మిల కూడా ఈక్వల్ అవుతుంది. సో ఈక్వల్గా తను, ఎందుకంటే రాజశేఖర్ గారి కూతురుగా తనకి కూడా అక్కడ కడప అనేది ఒక అక్కడ నియోజకవర్గమే కాదు, పులివెందలే కాదు, జిల్లా మొత్తం కూడా తనకు ఆ గ్రిప్ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే రాజశేఖర్ గారి కూతురుగా తనకి అవకాశాలు ఉంటాయి. అది కూడా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఉన్న క్యాడర్ కూడా ఉంటుంది. ఇప్పుడు తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు, కొంతమంది లీడర్స్ ఆల్రెడీ ఉన్నారు కూడా అక్కడ. అలాంటి వాళ్ళు క్యాడర్ సపోర్ట్ కూడా తనకు ఉంటుంది. సో తనకి అవకాశం ఉంది కదా, రాజశేఖర రెడ్డి కూతురుగానే కానివ్వండి, కాంగ్రెస్ లీడర్గానే కానీ తనకి అవకాశం ఉంది. సో భారతిరెడ్డి గారు ఎంత చెప్పినా ఆవిడ ఎప్పుడూ కూడా సపోర్ట్ అవినాష్ రెడ్డి గారికి ఉంటుంది. సో ఇంట్లో అత్తగారి కన్నా కూడా, ఆడపడుచు కన్నా కూడా అతనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. సో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాడో తెలియదు కానీ అవినాష్ రెడ్డికి అంత సపోర్ట్ చేస్తూ బాబాయిని చంపించే వరకు వెళ్ళటం, చంపించిన తర్వాత కూడా ఆ నిందితుల్ని అరెస్ట్ చేయకపోవటం, వాళ్ళకి కాపుగా వేయటం. ఇంకొక చెల్లెలు సునీత గారు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నా కూడా రేపు పొద్దున సునీత గారు కూడా ఎక్కడి నుంచి అయినా వేసే అవకాశం ఉంటుంది కదా. పులివెందల నుంచైనా వేయచ్చు, సౌభాగ్యమ్మ గారు అయినా వేయచ్చు, ఇండిపెండెంట్గా వేయచ్చు, లేకుంటే వేరే పార్టీలకి ఎక్కడి నుంచైనా వేస్తారు. టీడీపీకి ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, క్యాండిడేట్లు కూడా ఉన్నారు కాబట్టి రేపు పొద్దున వీళ్ళందరూ ఓట్లు చీల్చుకోవటం అయితే కంపల్సరీ జరుగుతుంది. అంటే ఇప్పుడు భారతిరెడ్డి గారి మీద కూడా ఆమె రాజకీయాల్లో లేకపోయినా కూడా తన పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది ఊరికే. అంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత తనకే ముందు ఫోన్ కాల్ వెళ్ళిందని చెప్పేసి, అండ్ తను జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు భారతిరెడ్డి గారితో పాటు షర్మిల గారు, అనిల్ గారు వెళ్ళి సోనియా గాంధీని కలిశారని చెప్పేసి చాలా సార్లు కూడా భారతిరెడ్డి గారి పేరే వినిపించింది. అంటే ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని కీలక నిర్ణయాలు భారతిరెడ్డి గారి ద్వారానే తీసుకుంటారు, ఎవరిని నమ్మకుండా అని చెప్పేసి కూడా ఉంటుంది. అంటే ఇక్కడ భారతిరెడ్డి గారు కీ రోల్ ప్లే చేస్తున్నారు అనుకోవాలా? అంటే ఇక్కడ ఒకప్పుడు సక్సెస్ అయ్యారు, మరి ఇప్పుడు ఓటమికి కూడా తినే కారణం అవుతుంది అనుకోవాలా? ఇక్కడ వదిన మరదల్లో ఇది డామినేషన్ లాగా స్టార్ట్ అయిందో ఏమో తెలీదు, కానీ ఆస్తుల దగ్గర తగాదాలు వచ్చి షర్మిల గారికిను
భారతి గారికి రావటం సాక్షి మీడియా దాని నుంచే స్టార్ట్ అయ్యింది. సరే తను ఒక డైరెక్టర్గా ఉంది సాక్షి మీడియాకి, ఒక సిఇఓగా ఉంది. అలాంటి ఆవిడ ఫస్ట్ వివేకానంద రెడ్డి గారి చనిపోయిన న్యూస్ దేనిలో వచ్చింది? సాక్షిలో వచ్చింది. తర్వాత అందరికీ తెలిసింది ఫస్ట్ గుండెపోటు అని అన్నారు. సరే ఆవిడ ఫోను ఆ నైట్ అంతా కూడా ఎందుకు పలుమార్లు ఆవిడకి ఫోన్ వెళ్ళాయి అంటే, ఆ నైట్ చనిపోక ముందు కానివ్వండి, చనిపోయిన తర్వాతే కానివ్వండి, ఆవిడకి పులివెందల నుంచే కానీ కడప ఫోన్లు వెళ్ళాయి కదా. సో అది అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఇక్కడ ఎవరి హస్తం ఉందనేది ప్రజలకు అందరికీ కూడా అర్థమైపోతుంది. సో జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఎక్కువ పవర్ఫుల్ భారతీ రెడ్డి గారు అనేది ఇప్పుడు అందరికీ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ బాబాయిని చంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సో ఎవరు చేశారు? సో నీకు భారతీ రెడ్డి గారికి పలుమార్లు ఎందుకు ఫోన్స్ వెళ్ళాయి? సో తనెందుకు ఫస్ట్ గుండెపోటు అని చెప్పి పేపర్లు సాక్షి మీడియాలో గుండెపోటు అని చెప్పటం ఏంటి? ఇవన్నీ చూస్తుంటే కూడా మనకేమనిపిస్తుంది? భారతీ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉందనేది అర్థమవుతుంది. ఇప్పుడు వివేకం సినిమా ట్రైలర్ కూడా చూస్తే తెలుస్తుంది. సో దానిలో కూడా ఓన్లీ ఎంపీ సీట్ కోసమే అక్కడ వాళ్ళకి తగాదాలు వచ్చినట్టు, సో షర్మిల గారిని పోటీ చేయమని చెప్పి వివేకం గారు అడిగినట్లు ఆ టీజర్లో కూడా వాళ్ళు అది ట్రైలర్లో కూడా మనం చూస్తే అదే అర్థమవుతుంది. సో ఆయనకి ఎక్కువ భాగం షర్మిల గారిని ఎంపీగా అక్కడ చూడాలనేది ఆయన కోరికగా ఉండేది. సో ఆవిడ్ని ఎలాగైనా ఒప్పించి ఆవిడ్ని చేయించాలి, అక్కడ ఎంపీగా కంటెస్ట్ చేయించాలనే ఒక ఆశయంతో ఉన్నాడు. సో ఆయన చనిపోయిన తర్వాత ఆయన చంపిన తర్వాత ఎంపీగా ఉండటానికి అవినాష్ రెడ్డి గారికి ఛాన్స్ వచ్చింది. సో అందుకని ఎప్పుడు కూడా అవినాష్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, అవినాష్ రెడ్డి గారికి సపోర్ట్ భారతీ రెడ్డి లాగా ఉన్నారు. సో ఫ్యామిలీలో ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యింది. సో దీనిలో సపోర్ట్ ఆవిడ ఉండబట్టి ఆవిడ మొత్తం దీనికంతా కూడా ప్లాన్ చేశారేమో, భార్యాభర్తకి తెలిసే జరిగిందేమో, ఆయన చంపబోతున్నారని కూడా వాళ్ళకి ముందే తెలిసేమో. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఇవన్నీ పరిస్థితులన్నీ గమనిస్తూ వస్తుంటే ఒక్కొక్కటి మనం ఆలోచిస్తుంటే ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా అయితే జరిగే ఆస్కారమే లేదు, కంపల్సరీ వాళ్ళకి తెలిసే జరిగింది అనేది మనకు తెలుస్తుంది కదా. సో కంపల్సరీ ఈ ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా షర్మిల గారికి ఎంపీగా అక్కడ నిలబడుతుంది. వాళ్ళ ఓట్స్ అన్నీ కూడా చీలిపోవటం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ అయితే గెలవదనేది మటుకు కంపల్సరీ అనిపిస్తుంది. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్.